ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. మనం రోజు చదువుకుంటున్నటువంటి తపోవనము సత్యసాయి చరిత్రలో నిన్న స్వామి జీవము ఉన్నటువంటి జీవను నల్లపూసలుగా మార్చడం, జీవము లేని తమలపాకు ఈనెలను జీవమున్న చిలుకగా మార్చటం, అలాగే బ్రిగేడియర్ బోసు గారికి ప్రాణదానము చేసినటువంటి సన్నివేశము తెలుసుకున్నాం. ఈరోజు స్వామి మనకి ఒక బోధన చేస్తున్నారు, మనమేమిటో తెలియజేస్తున్నారు. హెడ్డింగ్: నీవు ఆత్మస్వరూపుడవు. మనస్సు, చిత్తము, ఇంద్రియములు ఇలా అన్ని అంగముల సమ్మిళిత స్వరూపమే దేహము. అంతేకాని వీటన్నిటి సమ్మిళిత స్వరూపం ఆత్మ కాదు. దేహములోనూ ఆత్మ ఉంది, మనస్సులోనూ ఆత్మ ఉంది, అంతఃకరణంలోనూ ఆత్మ ఉంది. ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధం చేతనే పనిచేస్తున్నాయి. ఒక ప్రదేశం అంటూ ఏం లేదు శరీరంలో, అన్ని చోట్ల కూడా ఆత్మ ఉన్నది. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నారు. కారులో స్టీరింగ్ ఉంది, క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది, ఇంకా అనేక రకములైన అంగములు ఉన్నాయి. అయితే ఇవన్నీ వేటికి అవే పనిచేస్తున్నాయా? నీవు కారులో ప్రయాణం అయిపోతుంటే హారన్ దానికదే మ్రోగుతుందా? స్టీరింగ్ దానికదే తిరుగుతుందా? కాదు కాదు, దీనికి డ్రైవర్ ఉన్నాడు. అదేవిధంగా దేహం అనే రథమునందు ఆత్మ అనే డ్రైవర్ ఉంటూ కన్నుల ద్వారా చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు. దేహములో ఈ డ్రైవర్ ఉన్నంత వరకే సర్వాంగములు తమ తమ పనులను నిర్వర్తించగలుగుతున్నాయి. దేహమును ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు కూడా అవే కళ్ళు ఉంటున్నాయి కానీ చూడగలుగుతున్నాయా? అవే చెవులు ఉంటున్నాయి కానీ వినగలుగుతున్నాయా? అవే చేతులు ఉంటున్నాయి కానీ పనులు చేయగలుగుతున్నాయా? అదే నోరుంటున్నది కానీ మాట్లాడగలుగుతున్నదా? ఏమాత్రమో లేదు. సర్వాంగములు స్తంభించిపోతాయి, జడమైపోతాయి. అంతకు పూర్వం వీటన్నింటి ద్వారా పనులు చేయించినది ఆత్మ అనే మాస్టర్. అతను ఈ దేహంలో ఉన్నంత వరకు ఇది శవం, దేహమును వదిలిపోతూనే ఇది శవం. కనుక మనం ఎవరమో చక్కగా విచారిస్తే మనం ఆత్మస్వరూపులమని, ఇవన్నీ కేవలం పనిముట్లే కానీ మనం కాదని చక్కగా తెలుస్తుంది అంటారు భగవాన్ సత్యసాయి బాబా. కాబట్టి దేహాత్మ స్వరూపం కాకుండాను అసలు స్వరూపం ఆత్మస్వరూపం అని ఇందులో చెప్తున్నారు. నీ స్వరూపం ఆత్మస్వరూపమే. సత్యసాయి పరమాత్మని అతిలోక మహనీయమైన దివ్యశక్తికి ఒక ఉదాహరణ ఇది. సిమ్లాలో జరిగింది ఈ సన్నివేశం. ఒకసారి సత్యసాయినాథుడు కొద్దిమంది భక్తులతో కలిసి సిమ్లా వెళ్ళారు. ఆ బృందంలో కారుణ్యానంద స్వామి కూడా ఉన్నారు. ఆ పర్యటనలో ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు సాయంత్రం వారంతా సిమ్లా చేరుకున్నారు. సాయంత్రం సమయం దాటింది, చీకటి పడుతున్న వేళ. సుమారు 6:30 గంటలకు సిమ్లాలోనే వేరొక చోట ఒకరింట్లో 1-2 సంవత్సరాల పసిబాలుడు మరణించాడు. ఆ తల్లిదండ్రులు ఆందోళనతో దుఃఖంతో అలమటించిపోతున్నారు. ఆ సమయంలో వారి బాధను చూసి ఒక మిత్రుడు వారితోటి, సాయిబాబా వారు సిమ్లా వచ్చారు, మీరు ఈ బాలుడిని ఎత్తుకుని వెళ్ళి స్వామి పాదాలపై ఉంచి శరణ వేడండి అని సలహా ఇచ్చాడు. సరేనని ఆ తల్లిదండ్రులు గబగబా ఆ పసివాడి శరీరాన్ని ఒక వస్త్రంలో చుట్టుకుని స్వామి విడిది దిగిన చోటుకు చేరుకున్నారు. ఆ తల్లి స్వామిని చూసి పొంగి పొరలిన దుఃఖంతో చెంత చేరి ప్రాణం లేని ఆ పసివాని శరీరాన్ని స్వామి ఎదుట ఉంచి, స్వామి ఈ పసివాడిని బ్రతికించు, స్వామి బ్రతికించు అంటూ ఒకటే రోధించి కరుణాంతరంగుడైన సత్యసాయినాథుడు తన కృపా కటాక్షాన్ని ఆ బాలునిపై ప్రసరింపజేశారు. అంతే, ఆ బాలునికి అప్పటికప్పుడు ప్రాణం వచ్చి ఏడవసాగాడు. ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేదు. వారి దుఃఖ బాష్పాలన్నీ ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. ఆ ఆనంద బాష్పాలతో వారు స్వామి పాదపద్మాలను తడిపివేశారు. ఆ దృశ్యం చూసిన భక్తులు చలించిపోయి పరమానందంతో జయ జయ నినాదాలు చేశారు. లయము: స్వామిని చిన్నప్పుడు వాత్సల్యంతో కన్న కుమారుని వలె చూసుకున్న ధన్యురాలు కరణం సుబ్బమ్మ. కన్న తల్లేమో ఈశ్వరమ్మ, పెంపుడు తల్లిగా కరణం సుబ్బమ్మ
స్వామిని ఎంతో కన్న కుమారునిగానే చూచుకుంది. స్వామిని ఎక్కువసేపు స్వామి ఆమె ఇంట్లోనే ఉండేవారట. స్వామిని దర్శించే భక్తులందరికీ నిత్యము ఆహారం వడ్డించి పెట్టి ఆ తల్లి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నది. ఆమె స్వామికి దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆహారం వడ్డించి పెట్టేటువంటి సేవ చేసుకున్నది. తద్వారా జీవితం సార్థకం చేసుకుంది ఆవిడ కరణం సుబ్బమ్మ గారు. ప్రశాంతి నిలయ మందిరం నిర్మాణం జరుగుతున్న రోజులలో స్వామి ఒకసారి సుబ్బమ్మతో, అమ్మా, నీకు మరొక్క సంవత్సరం ఆయుష్ ఉంది అన్నారు. 3 సంవత్సరం ముందు చెప్తున్నారు, 1 సంవత్సరమే నీవు ఉంటావు. ఆ మాట విని సుబ్బమ్మ ఆశ్చర్యపడి ధైర్యాన్ని కూడగట్టుకొని స్వామి సేవను మరింత శ్రద్ధగా చేయసాగింది తప్ప, అయ్యో నాకు మరణం దగ్గరికి వస్తుంది అనేది బాధపడలేదు. 1 సంవత్సరమే ఉంది కదా అని చెప్పని ధైర్యాన్ని కూడగట్టుకొని ఇంకా సేవ ఎక్కువ చేయటం మొదలుపెట్టింది శ్రద్ధగా. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణింపసాగింది. ఆమె పుట్టింటి వారు ఆమెను కొన్నాళ్ళు తమతో ఉంచుకోవాలని తమ స్వగ్రామం తీసుకుని వెళ్ళారు. కానీ ఆమె అక్కడ ఉండలేక వచ్చి తన శక్తికి తగినట్లుగా స్వామి సేవలో పాల్గొంటూ శరీరం ఎంత సహకరిస్తే అంతవరకు సేవ చేస్తుంది. మరికొన్నాళ్ళకు కొందరు భక్తులు పుట్టపర్తి వచ్చి స్వామిని తమ ప్రాంతాలకు ఆహ్వానించి తీసుకుని వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు స్వామి సుబ్బమ్మతో అంటున్నారు, అమ్మా, చివరి దశలో నేను వచ్చి తులసి తీర్థం ఇస్తాను. కొన్నాళ్ళ తర్వాత సుబ్బమ్మ పరిస్థితి బాగుండక ఆమెను బుక్కపట్నంలోని తల్లిగారింటికి తీసుకుని వెళ్ళారు. అక్కడే ఆమె తుది శ్వాస విడిచింది. స్వామి ఏమో పర్యటనలో ఉన్నారు. చుట్టూ చేరిన గ్రామస్తులు స్వామి సుబ్బమ్మకు మాట ఇచ్చిన ప్రకారం రాని విషయాన్ని ఎగతాళిగా చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో భగవాన్ బాబా భక్త బృందంతో మద్రాసు ప్రాంతాల్లో ఉన్నారు. ఆనాడు స్వామి తక్షణమే తాను వెళ్ళవలసి ఉన్నదని భక్తులకు చెప్పి బయలుదేరారు. స్వామి బుక్కపట్నం చేరుకోగానే గ్రామస్తులు సుబ్బమ్మ క్రిందటి రోజునే మరణించిన విషయాన్ని తెలియజేశారు. అప్పటికి సుబ్బమ్మ శరీరం అంతా చీమలు పట్టిని. స్వామి అక్కడికి వచ్చి, సుబ్బమ్మ చనిపోలేదు, ఆమె బ్రతికే ఉంది అన్నారు. చుట్టూ చేరిన వారు ఆమె శ్వాస ఆగిపోయి కొన్ని గంటలైందని, శరీరంలో ప్రాణం లేదని, స్వామి కోసం ఎదురు చూస్తూ శరీరాన్ని అక్కడ ఉంచామని ఆ బంధువులు చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పారు. స్వామి సుబ్బమ్మ చనిపోలేదని మళ్ళీ చెప్పి దగ్గరకు వచ్చి, సుబ్బమ్మ ఇటు చూడు, నేను స్వామిని వచ్చాను అన్నారు. సుబ్బమ్మ కళ్ళు తెరిచి చూసింది. ఆమె కళ్ళ వెంట బాష్ప బిందువులు పొంగి పొర్లాయి. గ్రామస్తులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు. స్వామి తన చేతి వేళ్లను ఆమె నోటి దగ్గర ఉంచారు. ఆ వేళ్ల నుంచి గంగాజలం ఆమె నోటిలో పడసాగింది. ఆమె చప్పరించి గుటకలు వేసింది. ఆమె ముఖంలో ఆనందపు తేజస్సు తాండవించింది. ఆమె స్వామి చేతులు పట్టుకొని తృప్తిగా కన్నుమూసింది. ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తమవుతుందో స్వామికి స్పష్టంగా తెలుసు. సృష్టి స్థితి లయములు జగత్ప్రభు అయిన బాబా అధీనములై ఉన్నాయి. భగవాన్ అంటే అర్థం ఏమిటి? ఒక పర్యాయం ఇంటర్వ్యూ గదిలో స్వామి కొందరు భక్తులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో స్వామి తమ అరచేతిని చూపించి, ఇందులో ఏముంది అని అడిగారు. ఏమీ లేదు అన్నాడు ఒక భక్తుడు. ఏమీ లేని ఈ చేతిలో అన్నీ ఉన్నాయి అంటూ గంభీరంగా గుప్పట తెరిచారు. స్వామి చేతిలో చిన్న మిడత సృష్టింపబడి ఉన్నది. ఆ మిడత చేతిలో అతి చిన్న లేత ఆకు దాని ఆహారానికి సృష్టింపబడి ఉన్నది. చిన్న మిడతను సృష్టించారు. మళ్ళీ ఆ మిడత చేతిలో చాలా చిన్న ఒక లేత ఆకు దాని ఆహారం కోసం సృష్టింపబడి ఉంది. ఆ మిడత ఆ ఆకును తింటున్నది. ఇది దృశ్యం. కొంచెం సేపు అయిన తర్వాత స్వామి మరలా గుప్పిట మూసివేశారు. అంతే, అది అదృశ్యం అయిపోయింది. ఆ గదిలో కూర్చున్న భక్తులు ఆశ్చర్యంతో చూశారు. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. మిడతను సృష్టించారు, దాన్ని ఉంచుటకు స్థితి అన్నమాట. ఆహారం సృష్టించారు, లయము దాన్ని మరలా మాయం చేశారు. ఈ 3 సృష్టి స్థితి లయములు తమ అధీనంలో ఉన్నాయని అజ్ఞానులైన మనకు స్వామి తెలియజేస్తున్నారన్నమాట. ఈ భగవాన్ ఈ 3 క్రియలు చేస్తూ ఉంటారు, సృష్టి స్థితి లయములు. ఈ సన్నివేశం జరిగి దాదాపు 30 సంవత్సరాలైంది.
భగవాన్ అనే పదము సృష్టి స్థితి లయములను సూచిస్తాయి. ఈ 3 దివ్య శక్తులు కలిగిన వాడు శ్రీ సత్యసాయి భగవానుడు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 7వ అధ్యాయం పూర్తి. సాయిరామ్ అండి. అందరికీ